హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెడ్ తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు బిట్స్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కూనలమ్మ పదాల రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఇతని కలం పేరు ఆరుద్ర. నెక్స్ట్ వన్, చాలామంది జనం పోగై ఉన్నారు అనే భావాన్ని సూచించే జాతీయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తండోపతండాలు. తండోపతండాలు అంటే చాలామంది జనం పోగై ఉండడం. నెక్స్ట్ వన్, నవరసాలలో జుగుప్సను కలిగించేది. ఆన్సర్ ఆప్షన్ 3 భయానకం. నెక్స్ట్ వన్, చిత్రాంగుడు సంధినామం. దీన్ని మనం చిత్ర ప్లస్ అంగుడుగా విడదీస్తాము. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక తమరు దయచేయండి అనే వాక్యంలో దయచేయండి అంటే అర్థము వెళ్ళండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతిథి మర్యాద పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? అతిథి మర్యాద పాఠ్యాంశ ఇతివృత్తం ఆప్షన్ 4 సంస్కృతి సంప్రదాయాలు. నెక్స్ట్ వన్, మకుటం లేని శతకానికి ఉదాహరణ. మకుటం లేని శతకానికి ఉదాహరణ ఆప్షన్ 3 సుభాషిత రత్నావళి. నెక్స్ట్ వన్, హరిత్తు అంటే అర్థం ఏమిటి? హరిత్తు అంటే సింహం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, దైత్యులు అనే పదానికి పర్యాయపదాలు. దైత్యులు అనే పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 1 రాక్షసులు, నిశాచరులు. నెక్స్ట్ వన్, వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే? వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే పలికిన పదాన్నే రెండో మారు పలికితే రెండో మారు పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూర్యుని రథసారథి ఎవరు? సూర్యుని రథసారథి ఆప్షన్ 1 అనూరుడు. నెక్స్ట్ వన్, షోడశ మహాదానాలలో ఒక దానం. షోడశ మహాదానాలలో ఒక దానం ఆప్షన్ 3 భూదానం. నెక్స్ట్ వన్, లోకమునకు జీవనాధారమైన వాడు అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనలుడు. అనలుడు అంటే లోకమునకు జీవనాధారమైన వాడు. నెక్స్ట్ వన్, నిక్కమునకు ప్రకృతి పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నిజము. నిజము అనేది ప్రకృతి, నిక్కము అనేది వికృతి. నెక్స్ట్ వన్, ఆయనకు సమాధానము వ్రాయుచున్నాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆయనకు సమాధానం వ్రాయబడుచున్నది. నెక్స్ట్ వన్, ఒక రచయిత తన గురించి తాను ఉత్తమ పురుష కథనంలో వ్రాసుకునే సాహితీ ప్రక్రియ ఏది? ఒక రచయిత తన గురించి తాను రాసుకునేది ఆత్మకథ. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, భోజరాజీయం రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అనంతమాత్యుడు. నెక్స్ట్ వన్, అంబ అను పదానికి నానార్థాలు. అంబ అను పదానికి నానార్థాలు ఆప్షన్ 3 అమ్మ, పార్వతీదేవి. నెక్స్ట్ వన్, సంబంధం లేని రెండు విషయాలకు సంబంధం ఉన్నట్లు చెప్పే సందర్భంలో వాడే సామెత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్లు. నెక్స్ట్ వన్, ఇట్టి మహానుభావులకు హింస యునర్చి దురంత దోషముల్. ఇది ఈ పద్య పాదం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గణ విభజన చేస్తే గురువు లఘువు లఘువు వస్తుంది. గురువు లఘువు లఘువు అనేది భగనం. సో ఇక్కడ ఇచ్చినటువంటి గణాలు భరణ బబరవ అని మనం గుర్తించవచ్చు.
సో భరణ బబరవ అనే గణాలు ఉన్నది ఉత్పలమాల. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మాతృభావన పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? మాతృభావన పాఠ్యాంశ ఇతివృత్తం ఆప్షన్ 2 స్త్రీల పట్ల గౌరవం. నెక్స్ట్ 1 పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది ఆప్షన్ 1 ప్రబంధం. ప్రబంధం అంటే పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రాయడం. నెక్స్ట్ 1 కాలువ ఇంకా ఎండిపోలేదు. ఇది ఏ వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 4 సామాన్య వాక్యం. నెక్స్ట్ 1 అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తుంది ఏ అలంకారం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ 1 పవనాశనులు సమాసనామం. పవనాశనులు అనేది బహువ్రీహి సమాసం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో ప్రార్థనార్థక వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దయచేసి కాపాడు. నెక్స్ట్ 1 క్రింది పేరా చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. వక్తకు శ్రోతకు మధ్య పెరిగే దూరానికి కర్మణి వాక్య ప్రయోగానికి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. సంభాషణ శైలిలో ఈ వాక్యాలు అరుదు. చిన్న సమావేశాలలో కన్నా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఈ వాక్యాల ప్రయోగం పెరుగుతుంది. రాసే భాషకు శ్రోతలు ఉండరు, పాఠకులే ఉంటారు. ఉపన్యాసాలకు అనువుగానివి ఏవి? ఉపన్యాసాలకు అనువుగానివి ఆప్షన్ 2 కర్మణి వాక్యాలు. నెక్స్ట్ 1 వక్త అంటే ఆప్షన్ 1 ఉపన్యాసకుడు. నెక్స్ట్ 1 క్రింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. సద్గురులు చేయును ఉపదేశ పాఠములను నెంత యజ్ఞానమైనను నెట్టిపోవు. మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత దారుణంబగు రోగంబు తొలగునట్లు. సద్గురువును పోల్చినది. సద్గురువును వైద్యునితో పోల్చారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ఉపదేశాలు పొందడం వలన పోయేది. ఉపదేశాలు పొందడం వలన పోయేది ఆప్షన్ 3 అజ్ఞానం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.